కాబట్టి దేవుని పిల్లలైన వారందరికీ మరొకసారి మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరట ప్రత్యేకమైన శుభాభివందనములు తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజు బైబిల్లో నుంచి ఒక ప్రాముఖ్యమైనటువంటి సంగతిని మనం ఆలోచించేటటువంటి ప్రయత్నం చేద్దాం. బల్బును తయారు చేసింది థామస్ ఆల్వా ఎడిషన్, అచ్చు యంత్రాన్ని తయారు చేసింది జాన్ గూటెన్బర్గ్, టెలిఫోన్ తయారు చేసింది గ్రహం బెల్, విమానాన్ని తయారు చేసింది రైట్ సోదరులు. వీళ్ళు ఈ వస్తువులను తయారు చేయడం వలన వాళ్ళు ఆ వస్తువుల వలన ఆనందం పొందారు, సంతోషం పొందారు. ఎందుకు అంటే ఏ పని నిమిత్తమైతే ఆ వస్తువులు తయారు చేయబడ్డాయో ఆ పనిని ఆ వస్తువులు క్రమం తప్పకుండా యజమాని అప్పగించినటువంటి ఆ పనిని చేసినందువలన ఆ వస్తువులను తయారు చేసినటువంటి ఆ యజమానులకు ఆ వస్తువుల వలన సంతోషమే కలిగింది. మరి మనిషిని తయారు చేసింది ఎవరు అని ఆలోచిస్తే ఆదికాండము 2వ అధ్యాయము 7వ వచనం ప్రకారం, మరియు దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను అని వాక్యం. అంటే మనిషిని తయారు చేసింది ఎవరు అని ఆలోచన చేస్తే దేవుడు. మరి మనిషిని తయారు చేసినందుకు దేవుడికి సంతోషము కలిగిందా లేక దుఃఖము కలిగిందా అని ఆలోచన చేస్తే అదే ఆదికాండము 6వ అధ్యాయము 6వ వచనంలో ఉన్నటువంటి మాట, దేవుడైన యెహోవా నరులను భూమి మీద చేసినందుకు గాను సంతాపపడి హృదయంలో నొచ్చుకొనెను. అంటే మనుషుల వలన దేవునికి సంతోషం కలగడం లేదు. మనిషిని తయారు చేసి భూమి మీదకు పంపించడం వలన దేవునికి సంతాపము, దుఃఖము, బాధే కలుగుతుంది. మరి ఆ వస్తువులను తయారు చేసినటువంటి ఆ యజమానులకేమో ఆ వస్తువుల వలన సంతోషం కలుగుతుంది. కానీ మనిషిని తయారు చేసినటువంటి దేవునికి మాత్రం మనిషి వలన సంతోషం కలగకుండా దుఃఖమే కలుగుతుంది. ఎందుకు అంటే ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 21వ వచనం ప్రకారము అందరూ తమ సొంత కార్యములనే చూచుకొనుచున్నారు గాని యేసుక్రీస్తు వారి యొక్క కార్యములను చూడడం లేదు. యేసుక్రీస్తు వారి కార్యములు ఏంటి? నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమిస్తూ అందరితో సఖ్యతగా సమాధానముగా ఉంటూ కుటుంబంలో కలహములు లేకుండా అందరూ శరీరాలను పాడు చేసుకునేటటువంటి చెడు అలవాట్లకు దూరముగా ఉండి అందరూ మంచిగా మర్యాదగా ప్రేమగా సమాధానంగా శాంతంగా ఉండమన్నదే ఏ దేవుని యొక్క కార్యక్రమాలు. అంటే దేవుని పని చేసి దేవుని సంతోష పెట్టాల్సినటువంటి మనుషులు దేవుని పని చేయకుండా దేవుడిని దుఃఖ పెట్టేటటువంటి వారిగా మారిపోయారు. కాబట్టి మనిషిని తయారు చేసినందుకు దేవుడికి దుఃఖమే కలుగుతుంది కానీ సంతోషమే కలగడం లేదు. కానీ ఇప్పటి నుంచైనా దేవుడిని సంతోష పెట్టేటటువంటి దేవుని కార్యక్రమాలు చేసి దేవుడిని కూడా సంతోష పెట్టేటటువంటి వారిగా మీరందరూ మనమందరము తయారవ్వాలని మనస్ఫూర్తిగా కోరుతూ శ్రద్ధగా విన్నటువంటి మీ అందరికీ మరొకసారి మన ప్రభువును లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి పేట శుభాభివందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుడు మిమ్మును మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించి భద్రపరిచి కాపాడును గాక. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఇన్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.